ఫ్యూచర్ సిటీ కడుతున్నాడు. ఏడ కడుతున్నాడు? ఉన్న సిటీ ఫ్యూచర్ దిక్కులేదు, ఈయన ఫ్యూచర్ సిటీ కడతారట. ఉన్న సిటీ చక్కగా లేదు, ఈయనకే ఫ్యూచర్ లేదు. నీ బొంద ఫ్యూచర్ సిటీ కడతావా? నీకు ఏం ఫ్యూచర్ ఉందే? మళ్ళా తెలంగాణ ఫార్మేషన్ డే నాడు పచ్చబద్దాలు చేస్తా, దానికి వస్తా. ఈయన మళ్ళా 21st సెంచరీ లీడర్షిప్ ప్రోగ్రామ్కి వేయండు. ఏడికి? హార్వర్డ్కి వేయండు. అప్పుడు పోయినా బ్రదర్ జనవరి 25 నుంచి 30 దాకా వారం రోజులు వేయండు. 20 దేశాల నుంచట 60 మందినే హ్యాండ్ పిక్డ్ అట. ఇది వినాలి అందరూ, రైతులు వినాలి, ప్రజలు వినాలి, మీరు అందరికంటే ఎక్కువ వినాలి, అందరూ వినిపించాల బాధ్యత మీది. 61 మంది హ్యాండ్ పిక్డ్ అని అడిగాం. అందులో మళ్ళీ ఈయన ఏంటి తెలంగాణ సీఎం ట్వీట్ చేసింది, enrolled in the prestigious leadership of the 21st century program at the Kennedy School, Harvard University, one of the world's leading universities. With this, Revanth Reddy became the first chief minister in independent India to enroll in the leadership program at an Ivy League university, marking a significant milestone in leadership development and global engagement. భారతదేశ చరిత్రలో ఫస్ట్ ముఖ్యమంత్రి అట. ఈయన వేయించినాక ఈయన జనవరి ఆఖరికి వేయించాడు, అంతేనా? ఫిబ్రవరిలో నేను ఒక తోటి అప్లై చేపిస్తా, అదే ప్రోగ్రామ్ నాకు తెలిసిన ఆయన తోటి అప్లై చేపిస్తా. అప్లై చేసినాక సీట్ తీసుకుంటలేడు, ఫీజు కట్టలేదని 5 సార్లు రిమైండ్ చేశారు, రండి రండి రండి, ఫీజు కట్టాలి, ఫీజు కట్టాలి, ఫీజు కట్టాలి. 5 ఈమెయిల్. అంటే నేను మన పేరు బయట పడతాను, మా వాడి పేరు బయట పడతానని ఇస్తలేను మీకు, మీరు ఆఫ్ ద రికార్డ్ ఇస్తా, జరిగేది బయట పెట్టకపోతే ఈమెయిల్. ఇదే హార్వర్డ్కి వెళ్ళి వచ్చింది ఈమెయిల్. ఈ ప్రతి 5 ఈమెయిల్ కూడా రండి ఫీజు కట్టుండ్రు, ఇది బాగుంది, ఈ ప్రోగ్రామ్ బాగుంది, ఆ ప్రోగ్రామ్ బాగుంది అని చేసుకుంటాం. $13,000 దీని ఫీజు, అంటే 12 లక్షలు. ఈయన వేయడానికే ఫస్ట్ క్లాస్ టికెట్. నేను 2 ఏళ్ల కింద 3 ఏళ్ళ కింద అమెరికా పోతే $8 లక్షలు ఫస్ట్ క్లాస్ టికెట్. నాకు ఆ టీటీఏ ఏటీఏ ఆటలు పాటలు బాటలు మస్తున్నాయి. అమెరికా టికెట్ కొనిస్తాను బిజినెస్ క్లాస్, అవసరం లేదు, నేను వస్తా పోవన్నా. నేనే పెట్టుకొని 8 లక్షలు వేచాను. మళ్ళీ అంతే ఉంటుంది అనుకుందాం, 8 లక్షలు. మళ్ళీ ఈయనతోటి ఈయన పల్టన్ ఉంటుంది, సెక్యూరిటీ పత్రాడుకునేటోళ్ళు అందరు ఉంటుంది, ఎమ్మెల్యేలు అలా కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళందరూ వీళ్ళకి మళ్ళీ ఆడ హోటళ్ళ ఖర్చు, తిరుగుడు ఖర్చు, పూరంబోకు ఖర్చు, కోట్ల రూపాయలు నాశనం. ఇది ఈయన వేసుకొచ్చింది. దీనికి భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి, అంటే ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి $13,000 తలబెట్టినాడు. ఇది వేస్ట్. 13,000 కోర్సులు నేర్పుతారేమో, $13,000 బడ్జెట్ కాదని డిసైడ్ చేసుకో. నేను మన ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన, గుజరాత్ మోడల్ గురించి మాట్లాడండి. ఈ నరేంద్ర మోడీ దగ్గర పోయి గంట సేపు కూర్చో, నీకు గవర్నెన్స్ మొత్తం నేర్పి పంపుతాడు. $13,000 కాదు, ఉల్టా $4 ఇచ్చి పంపుతాడు, తెలంగాణ బాగుపడుతుంది. చెత్త రాజకీయాలు చేయకు భాయ్ సాబ్. మై జూట్ బోలా చూస్తే దే విల్ నాట్ రివీల్ ద నేమ్. మేడం మామిడికి చెట్టు. ఇక అన్ని అబద్ధాలే. ఈ జూన్ 2 నాడు సంక్షేమం అభివృద్ధి సమాన ప్రాధాన్యత, ఈయనకి వీళ్ళ ప్రయారిటీస్ అట. రైతులు, యువత, మహిళలు, బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వం రావడానికి ఎన్ని అబద్ధాలు మాట్లాడాలో అబద్ధాలు మాట్లాడేసి, అన్ని ఫాల్స్ ప్రామిసెస్ చేసి పవర్లకు రావాలి. అవి మళ్ళీ పవర్లో కూర్చోగా నాకు తెలియలేదు, ఇంత తప్పున్నది రాష్ట్రం, ఇప్పుడు పైసలు పుడతలేవు అని అందరికి అన్ని ప్రామిస్లకు పంగనామాలు పెట్టుడు. మళ్ళా ఇంకోటి, చిత్తశుద్ధితోటి గవర్నెన్స్ చేసేటోడికి మేనిఫెస్టో టైంలోనే ప్రామిస్లు అవసరం లేదు మహేష్ భాయ్, అవసరం లేదు. స్కీములు గవర్నెన్స్ నడుస్తుంటే 5 నెలలు కూడా స్కీమ్ పెట్టచ్చు. నాకు తెలిసి ఆయుష్మాన్ భారత్ పెట్టలే మేనిఫెస్టోలా, ఆయన ఇచ్చిండు. నువ్వు ఏమి ఇస్తున్నారో పోయి $2,000 ఇస్తున్నావు పెన్షన్, ఇంకేమిస్తాడు?
200 యూనిట్ ఫ్రీ ఇస్తున్నట్టు. ఇంకేమి ఇస్తుండు ఆయన? ప్రతి ఇంటికి 2 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. ఇప్పటికి 5-6 కోట్ల ఇళ్ళకి ఇచ్చాడు. 2 లక్షలు ఇస్తాడు ఇంటిగా ఇల్లు కట్టుకుంటాం గరీబులకంటే. ప్రతి సిటిజన్ కి, ఎలిజిబుల్ సిటిజన్ కి ఇండియాలో 5 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు. చనిపోతే ఒక స్కీమ్ ఉన్నది, సెంటర్కి వెళ్ళి 1 లక్ష రూపాయలు ఇస్తారు. ఆడ లక్షలలో ఇస్తున్నారు పైసా. నువ్వు ఇచ్చేది వేలల్లా. ఆడ సంపాదిస్తాడు, ఆడ గవర్నెన్స్ ఉంటది, రైతుల కోసం మార్కెటింగ్ విధానం ఉంటది. నీ మార్కెటింగ్ అగ్రి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఏం మీ మంత్రి ఏం చేస్తున్నాడు? ఎన్ని మీటింగ్లు, ఎందరు ఎక్స్పోర్టర్లను పిలిచిండు, ఎందరిని కన్స్యూమర్లను పిలిచిండు, ఏ దేశానికి పోయిండు, ఏ మార్కెట్ డెవలప్ చేసిండు, పాలసీ ఏది? రైతులు, యువత, మహిళలు, బలహీన వర్గాల అభ్యున్నతి ప్రభుత్వ లక్ష్యం. మరి ఏమై నీ ఫార్మర్ లోన్ ఏమై? 20% రైతులకు దొరకలే. ఇంకా పూర్తిగా 20% దొరికింది, 80% మందికి రాలే. ఇంకా లోన్ వేవర్ స్కీమ్ ఇంప్లిమెంట్ కాలే. నీకు యువత, బలహీన వర్గాలు ఫీ రియంబర్స్మెంట్ ఏమై? నువ్వు చదివే చెప్తలేవు, గవర్నమెంట్ స్కూల్ చక్కగా దిక్కులేవు. నీ నిరుద్యోగ భృతి ఏమై? నీ ప్రామిసులు కదా ఇవన్నీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల, అగ్రవర్ణ పేదల సమగ్ర అభివృద్ధి కట్టుబాటు ఏమై? నువ్వు చదువు చెప్తలేవు కదా బేసిక్. తెలంగాణ ఉద్యమం కేవలం అభివృద్ధి కోసం కాదు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం జరిగింది. అచ్చా, నాకు ఇందరు మీడియా మిత్రులు ఉన్నారు, ఈడ సీనియర్లు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఒక్కనాడు ప్రో తెలంగాణ స్టేట్మెంట్ అని ఇచ్చిండా? ఆ పోయినోడు గవర్నెన్స్ చక్కగా లేకుంటే విపరీతమైన కరప్షన్, సరే పోయిండు. కనీసం ఒక ఉద్యమ చరిత్ర ఉంది ఆయన కేసీఆర్. ఈయన ఒక్కరోజు ప్రో తెలంగాణ స్టేట్మెంట్ ఇచ్చిండ? సపరేట్ స్టేట్మెంట్ అని ఇచ్చిండ? వాళ్ళకి సిగ్గుండాల, పార్టీ వాళ్ళకి. సోనియా గాంధీని తిట్టినోడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారు. బలిదేవత. అలాగే లీడర్లు లేనట్టు, చదువుకున్న లేనట్టు. బిఏ చదివినా అంటాడు, బిఏ చదివి పోయి హార్వర్డ్లో చేసినా అన్నాడు. 11వ తరగతిలో చెప్తారు క్రాప్ డైవర్సిఫికేషన్,